ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఎవరినైనా చూడండి, ఆన్ ద శాలరీ బేసిస్ హీస్ రిచ్ ఆ పూర్ అనేది డిసైడ్ చేసేస్తారు. అంటే హై శాలరీ ఉందనుకోండి, ఈజ్ అ రిచ్ పర్సన్ అంటారు. శాలరీ తక్కువ ఉంటే బిలో పూర్ అంటారు, యావరేజ్ అంటారు. అయితే ఒక్కసారి నాకు ఈరోజు ఏంటంటే, మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది అసలు? ఫినాన్షియల్ ఫ్రీడమ్ కంప్లీట్గా రావాలి అంటే ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి? మరి శాలరీ బేసిస్ మీద చూడాలా, ఇంకెలా ఉంటుందంటే? సో బేసికల్గా మనకి ఎసెట్స్ అనగానే అంటే ఐ మీన్ క్యాష్ ఫ్లో ఎసెట్స్, క్యాష్ ఫ్లో లేని ఎసెట్స్ రెండుగా ట్రీట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా క్యాష్ ఫ్లో ఉన్న ఎసెట్స్ ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే మీకు అంత ఫ్లో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది ఎవ్రీ మంత్, అండ్ అందులో ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టేసి మీకు వస్తుంది. అందుకని ఒక డిసిప్లిన్ లైఫ్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్గా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం అండ్ ఎక్కువ టైం ఇచ్చేసి మీరు పేషెన్స్గా ఉంటే కనుక ఎనీబడి కెన్ బి రిచ్ ఇక్కడ. అండ్ వాళ్ళు మన తరతరాల నుంచి మనకు మనీ రావాల్సిన అవసరం లేదు, ఒక జనరేషన్లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రైమరీ సోర్స్ ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అక్కడ ఇన్కమ్ లేకుండా మీరు షార్ట్కట్లో రిచ్ అవ్వలేరు, ఇంకా ఇన్కమ్ లేకుండా. ఓకే, అందుకని ప్రైమరీ సోర్స్ ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. దాన్ని మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అండ్ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు టెంపరీ ప్లానింగ్ లా కావాలనుకోండి, అండ్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, మీకు వచ్చే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 30-40,000 పర్ మంత్ వస్తుంది అనుకుందాం. దాన్ని 3 ముక్కలుగా చేయండి. ఫస్ట్ వన్ లివింగ్ ఎక్స్పెండిచర్, దానికి ఎస్కేప్ అవ్వలేము మనం. టోటల్ అమౌంట్లో ఒక 70% వరకు పెట్టుకోవచ్చు మీరు. మరి మొత్తం వచ్చి దానికే పెట్టారనుకోండి, మరి రిచ్ అవడానికి పాసిబిలిటీ లేదు కదా. అందుకని మీకు 70% లివింగ్ ఎక్స్పెండిచర్ లాగా పట్టుకోండి, అండ్ 20% సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోండి, అండ్ ఇంకొక 10% ఏదైనా అప్పు తీర్చుకోవడం కోసం, లేకపోతే ఏదైనా సొసైటీ బ్యాక్ ఇద్దామనుకున్న డొనేట్ చేయాలన్నా అలాంటి కోసం వాడుకోవచ్చు. మొత్తం మీద మీ లైఫ్ స్టైల్ మొత్తం మీ టోటల్ ఎర్నింగ్స్లో ఉంచి 70% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆ 70 కూడా ఎలా పెట్టుకుంటారు? ఎగ్జాంపుల్ కింద హౌస్కి రెంటల్కి, లేకపోతే యూటిలిటీస్ అవి వాటి తెచ్చుకుంటే దానికి 30%, ట్రాన్స్పోర్టేషన్కి 15%, అండ్ ఫుడ్ గ్రాసరీస్కి ఒక 15%, ఇన్సూరెన్స్ హెల్త్ కేర్కి ఒక 5%, లైఫ్ స్టైల్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్కి 5%, ఇట్లా మీరు కేటాయించుకోండి ఎవ్రీ మంత్. అలా ముందే ప్లాన్డ్గా ఉండటం వల్ల ఏంటంటే మీకు స్ట్రెస్ ఉండదు. ఇంకా ఎవ్రీ మంత్ మనకి ఎంత వస్తుంది అమౌంట్, అందులో నుంచి 70% వీటికి ఖర్చు పెట్టాలి. అది ముందే ప్లాన్ ఉంది కాబట్టి ఇక అందులో స్ట్రెస్ ఉంది, మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఒకదాని తగ్గట్టు అనమాట. అందుకని ఆ ప్లాన్ ఉండాలి. అండ్ మిగతా 70% భాగంగా మీకు 20% మిగులుతుంది కదా, ఆ 20 షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లానింగ్ అనుకోండి, అర్జెంట్ డబ్బులు కావాలి, ఎమర్జెన్సీ కోసం వాడతామంట. లాంగ్ టర్మ్ అనుకోండి, ఇప్పుడు అవసరం లేదు కదా, ఆ డబ్బులు మనం వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైర్మెంట్ కోసం నేను మ్యూచువల్ ఫండ్ పెడదాం అనుకున్నాను. మ్యూచువల్ ఫండ్కి అది లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే మీకు వచ్చే టోటల్ 20%లో 10% వరకు లాంగ్ టర్మ్ పెట్టవాలి. అప్పుడు మార్కెట్ పడుతుంది, నీకు పెయిన్ అనిపించింది, ఎందుకంటే ఆ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. అందుకని షార్ట్ టర్మ్లోనే ఎమర్జెన్సీ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా రాబోయే కారు కొందాం అనుకుంటున్నాను, స్కూటర్ కొందాం అనుకుంటున్నాను, ఇలాంటి వాటికి, లేకపోతే సేవింగ్ అకౌంట్లో పెట్టేసుకొని ఇన్కమ్ జనరేషన్ కోసం వాడతాను. అందుకని మీకున్న 70% ఇంటి ఖర్చు భాగంగా మిగతా 20లో ఒక 10% ఏమో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అండ్ 10% ఏమో లాంగ్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ అంటే ఏంది? రిటైర్మెంట్ ప్లానింగ్, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, వీటి కోసం అనమాట. అది ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే 60% లో రిస్క్ ఉన్న చోట, అండ్ 30% ఏమో మోడరేట్ రిస్క్ ఉన్న చోట, అండ్ 10% ఏమో హై రిస్క్ ఉన్న చోట పెట్టుకోవాలి. అందుకని డబ్బుని తీసుకెళ్ళి హై రిస్క్లో పెట్టకూడదు. మీరు డబ్బు మొత్తం తీసుకెళ్ళి వెరీ హై రిస్క్ దగ్గర పెట్టుకోకూడదు. అందుకని రిస్క్ తక్కువ ఉన్న చోట ఎక్కువ డబ్బులు పార్క్ చేసుకోవాలన్నమాట, 60% వరకు. ఇప్పుడు 60% లో రిస్క్ అంటే లైక్ హైబ్రిడ్ ఫండ్స్, లేకపోతే బ్యాంక్ డిపాజిట్స్, ఇట్లా సేఫ్టీ ఎక్కువ చోట పెడతారనమాట. అండ్ 30% అనుకోండి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. 10% అనుకోండి లైక్ క్రిప్టోస్ కావచ్చు, లేకపోతే ఈక్విటీలో కావచ్చు, వీటిలో పెట్టుకోవచ్చు. అందుకని డబ్బుని తీసుకెళ్ళి మీరు స్టాక్స్లో పెట్టకూడదు. అది దాని పేరు సేవింగ్ అని చెప్పేసి మీకు క్లియర్గా ఉండాలి. ఏది టూ మచ్ రిస్క్ అసెట్, ఏది టూ మచ్ సేఫ్టీ అసెట్, క్లారిటీ ఉండాలి. అందుకని గ్రీడీ ఉండి మొత్తం తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెడితే మనం ఇదైపోతాం అనమాట. మీకేంటంటే నిరంతరం ఎడ్యుకేట్ అవ్వడం ద్వారా ఏంటంటే మీకు అది ఈజీ అవుతుంది అనమాట. అందుకని అసెట్ అలొకేషన్ ఎంత చేయాలి, క్యాపిటల్ ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎంత, ఇలా మొత్తం పెట్టుకోవడం ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనమాట. మీరు నిరంతరం కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ పెంచుకోవడం ద్వారా
మీకు అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థమవుతుంటుంది, మనీ ఎక్కడ అలొకేట్ చేయాలో అర్థమవుతుంటుంది, ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే బడ్జెట్ ట్రాకింగ్, మనం 70% ఇంటి కోసం ఖర్చు పెట్టినా కదా, అందులో ఏదైనా వేస్టేజ్ జరుగుతుందా, తగ్గితే దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ మనీ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం పంపితే తొందరగా గ్రో అవుతూ ఉంటుంది. ఊహించు, మీ దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకోండి, మనం జాబ్ చేస్తుంటే మనకి 50,000 వస్తున్నాయి అనుకోండి, ఇది 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ పక్కన ఇది మూవ్ అవుతున్నాయి, ఇది మనకన్నా ఎక్కువ సంపాదిస్తుంది కదా. అందుకని ఇందులో ఎక్కువ ఎంత డబ్బు పెడితే మీకు అంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవరు చెప్పారు ఇది రేపొద్దున 3% చొప్పున కేటాయిస్తున్నాం మంత్లీ వస్తుంది అనుకోండి, నీకు 3 రెట్లు ఎక్కువ వస్తుంది ఇన్కమ్ ఇదే. అందుకని మీరు సాధ్యంతో ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా అంటే అసెట్స్లో ఎక్కువ అసెట్ చేసుకోవటం పడడం వల్ల నీకు ఎక్కువ మనీ వచ్చేలాగా ఉందన్నమాట. అందుకని మీరు ఎప్పుడు మీ జాబ్తో పాటు ఇంకొక జాబ్ లాగా ఇన్వెస్ట్మెంట్ ట్రీట్ చేయాలి. మీరు ఆ నాలెడ్జ్ని పెంచుకుంటూ పోవాలి ఖాళీగా ఉన్న టైంలో. అలాగే అప్పులు ఏదైనా ఉంటే దాన్ని తగ్గించుకునే మార్గం, తక్కువ ఇచ్చే చోట మనం చూసుకోవటం. రెండోది ఆటోమేషన్ చేయటం, సేవింగ్స్ మొత్తం కూడా. నాకు ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపాయలు ఎస్ఐపి ఆటోమేషన్ ఎవ్రీ మంత్ రాగానే ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి, అంత సంబంధం లేకుండా. అండ్ అలొకేట్ చేయటం ద్వారా, అంటే బడ్జెట్ రెగ్యులర్ చెక్ చేసుకోవటం ద్వారా కరెక్ట్గా వస్తుందా లేదా, ఇది ఏదైనా మంచి అసెట్ ఎంత తక్కువ రిస్క్ తోటి ఏమైనా వస్తున్నాయి లేవా, వీటిని కేటాయించుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఐడియా జనరేట్ అవుతూ ఉంటాయి. మొత్తానికి సంపాదించే వాళ్ళందరికీ కూడా అంటే పర్సనల్ ఫైనాన్స్ మీద ఎంతకంత కమాండ్ ఉండాలా. అంటే మోర్ ఎవర్ యాక్టివ్ ఇన్కమ్ మోర్ ఛాలెంజింగ్. ఇప్పుడు జాబ్లు తెగబీకేస్తాం అన్ని చోట్ల కూడా, ఎప్పుడు ఎలాంటి ఇన్కమ్ ఆగిపోద్దో మనకే తెలియదు. ఇలాంటి టైంలో ఇంకా మోర్ కేర్ఫుల్గా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకని ఎక్స్పెండిచర్ అన్నెసరీ మొత్తం కట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ మోర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది అన్నమాట. అట్లా ఓవరాల్ ప్లాన్ చేసుకుంటూ పోతే లైఫ్ స్టైల్ కొంచెం స్మూత్గా ఉంటుంది. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే నాకు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, నెలకు టూర్ కొడుతుంది అనుకోండి, అబ్రాడ్ టూర్, వచ్చిన ఇన్కమ్ ఆ పోయిన టూర్ ఈజ్వల్ టు ఒకటే అయిపోతుంది. ఎందుకంటే 1 మంత్ కష్టపడ్డ డబ్బంతా ఒక టూర్కి 0 అయిపోతుంది. అంటే మిగతా గోల్స్ ఏం రీచ్ అవ్వట్లేదు కదా. అందుకని ఇప్పుడు ఇన్కమ్ ఉంది కాబట్టి టూర్ కొడుతున్నావు, రేపు జాబే ఊడింది అనుకోండి, టూర్ సంగతి తర్వాత అసలు ముందు నువ్వు సర్వే అవ్వాలంటే కష్టం కదా. అంటే ఇవాళ రేపు అన్ని లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి, వరల్డ్ వైడ్గా లే ఆఫ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంత అన్సర్టనిటీ ఉన్న ఈ రోజుల్లో అంటే ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా బతకడం చాలా కష్టం. అందుకని యాక్టివ్ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా ప్రతి వ్యక్తి చూసుకోవాలి. అట్లీస్ట్ మీకు మంత్లీ ఒక 20,000 ఖర్చు అవుతుంది అనుకోండి, కనీసం ఒక 20 లక్షలన్నా ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఫండ్ లాగా ఉండాలి. ఉంటే అది క్రియేట్ చేస్తుంది కదా, మనకంత స్ట్రెస్ ఉండదు. అందుకని జాబ్ రాగానే ఫస్ట్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయ్యేలాగా ప్లాన్స్ ఉండాలి మీ దగ్గర. తర్వాత చూసుకుందాం అనుకుంటే ఏజ్ అయిపోతుంటుంది, అన్సర్టనిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది రాను 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 అనమాట. అందుకని డెఫినెట్గా ఎవరికి వాళ్ళే అంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా అసెట్స్ క్రియేట్ చేయటం, అవసరం అనుకున్నప్పుడల్లా దానికి ఎస్డబ్ల్యూపీ పెట్టేసుకొని ఆ వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలా. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయటం కాదు, అలాగని ఎంజాయ్మెంట్ మరి పోస్ట్పోన్ చేసుకో. మనం చిన్న ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు, బట్ పెద్ద వాటిని పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అవుతున్నాం అప్పటి నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే నాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడుతున్నాం అనమాట. ఇప్పటి నుంచే నెలకు 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, మీకు అఫోర్డబిలిటీని బట్టి పెంచుకుంటూ పోతూనే ఉండాలి. ఇది ఎంత త్వరగా పెరిగితే ఫండ్ మీకు అంత ఫ్రీడమ్ దొరికింది, మీకు అంత కంఫర్ట్ దొరికింది లైఫ్ లో అనమాట. డెఫినెట్లీ. సో ఒకసారి మరి ఫర్దర్ గా మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, వాటి గురించి. ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ వీకెండ్స్ లో ఉంటుందండి. అండ్ ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాల్ చేసుకుంటే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తారీఖు వరకు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs ఏది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమేమి ఉన్నాయి. మరి ఒక్కసారి కనుక సార్ క్లాస్ మీరు అటెండ్ అవుతే సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి.